ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరుసగా రెండో ఏడాది లిఫ్టింగ్ షురూ అవుతుందంట. మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు. ఇక పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం. వచ్చే నెల 7 వరకు నిరంతరాయంగా ఎత్తిపోతలు. రోజు 1.5 టీఎంసీల చొప్పున 22.5 టీఎంసీలు. నంది, గాయత్రి, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ సహా 7 పంపుల ద్వారా లిఫ్టింగ్ అంట. 24 గంటల కరెంటు సరఫరాకు ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది. కోతలు లేకుండా పంపులకు కరెంటు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఓకే చెప్పిందట. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీతో ప్రయోజనం శూన్యమని, ప్రయోజనం సున్ననట మరోసారి తేలిపోయింది. ఎప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎవర్ గ్రీన్ అని నిరూపితమైంది. ఈ ఏడాది కూడా మేడిగడ్డ అవసరం లేకుండానే నీటి ఎత్తిపోతలు మొదలయ్యాయి. యాసంగి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ నిర్మించాలని గత పాలకులు చెబుతున్నా నిరుడు యాసంగిలోనూ ఎల్లంపల్లె నీటి ఎత్తిపోతలకు దిక్కయింది. ఇప్పుడు కూడా గోదావరి వరద కొంచెం ఆలస్యమైన ఎల్లంపల్లి నుంచి నీటి లిఫ్టింగ్ షురూ అయింది. వాస్తవానికి వచ్చిన కొద్దిపాటి వరదతో ఈ నెల 14 నందిమేడారం, గాయత్రి పంపౌదులోని 3 మోటార్ల ద్వారా 9,500 క్యూసెక్కుల నీటి లిఫ్టింగ్ను ప్రారంభించారు. తాజాగా ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో ఎత్తిపోతలను స్టార్ట్ చేశారు. నిరంతరాయంగా 15 రోజుల పాటు సెప్టెంబర్ 7వ తేదీ వరకు లిఫ్టింగ్ కొనసాగుతుందంట. 7 రిజర్వాయర్లను నింపుతున్నారు. అయితే ఇది ఎల్లంపల్లి లేకపోతే కష్టమవుతుండే, ఎల్లంపల్లె ఎవర్ గ్రీన్ అని చెప్పేసి ఒక వార్త వేసింది వెలుగు దినపత్రిక. అయితే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మొత్తం మీద కాళేశ్వరం నీళ్ళు వస్తేనే ఇట్లంతా కూడా అద్భుతంగా సస్యశ్యామలం అవుతుంది అనుకుంటే గతేడాది పోయిన సంవత్సరం కూడా కాళేశ్వరం నీళ్లు లేవు, అయినా నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఈ సంవత్సరం ఇప్పుడు కూడా కాళేశ్వరం లేకుండానే ఇప్పుడు మొత్తం నడుస్తూ ఉంది. కాబట్టి కాళేశ్వరం ద్వారా వచ్చింది ఏమైనా ఉంటుంది అనుకుంటే సున్నా అని చెప్పేసి, ప్రయోజనం సున్నా అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది వెలుగు దినపత్రికలో. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.